వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఈరోజు మరో కొత్త అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే 21 రోజులు పాకిస్తాన్ రేంజర్ల చెరలో ఉండి మన ఇండియాకు సేఫ్గా తిరిగి వచ్చినటువంటి బిఎస్ఎఫ్ జవాన్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. బిఎస్ఎఫ్ జవాన్ ఈ ఇష్యూలో ఏం జరిగింది అనేది చెప్పుకుందాం. ఇప్పుడు ఈయన బిఎస్ఎఫ్ జవాన్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి జవాను. ఈయన పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో బిఎస్ఎఫ్ జవాన్గా పనిచేస్తున్నారు. ఈయన బిఎస్ఎఫ్ జవాను పంజాబ్లోని ఇది ఫిరోజ్పూర్ సెక్టార్లో బిఎస్ఎఫ్ జవాన్గా పనిచేస్తున్నారు. అయితే ఫిరోజ్పూర్ సెక్టార్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది జీరో లైన్. ఏదైతే మనకు అంతర్జాతీయ సరిహద్దు ఉందో పాకిస్తాన్కు మనకు ఉన్నటువంటి సరిహద్దు, ఆ సరిహద్దు ప్రాంతంలో సింధు నది ఉపనదుల ద్వారా వచ్చే నీటి ద్వారా అక్కడ కొన్ని సారవంతమైన బార్డర్‌లో కొన్ని సారవంతమైన నేలలున్నాయి. ఆ నేలల్లో మంచి వ్యవసాయ భూములు. అక్కడ పంజాబ్‌కు చెందినటువంటి రైతులు, అమృత్‌సర్ చెందినటువంటి రైతులు అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులంతా అక్కడ వ్యవసాయం చేసుకుంటారు. ఎక్కడ? బార్డర్ సరిహద్దులు. ఆ వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు భద్రత ఇవ్వడానికి, వాళ్ళను కాపాడడానికి ఎప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ అక్కడ గస్తీ కాస్తూ ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారు. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత ఎవ్వరు అటు సరిహద్దు వైపు వెళ్ళడానికి ఉండదు. అది ఎవరికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వీళ్ళు అనుమతి తీసుకొనే బీఎస్ఎఫ్ అనుమతి తీసుకొనే పోవాల్సి ఉంటుంది. అయితే పోయిన నెల మనకు పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22 తారీఖు జరిగింది కదా. ఆ తెల్లవారుజామున ఏం జరిగిందంటే పూర్ణం కుమార్ షా అనే వ్యక్తి జవాను అక్కడ విధుల్లో ఉన్నప్పుడు మనకు ఫిరోజ్పూర్ సెక్టార్లో విధుల్లో ఉన్నప్పుడు ఆ బార్డర్లో అతను కొంత కళ్ళు తిరిగి కొంత అస్వస్థత గురయ్యిండు. చక్కెర వచ్చినట్టు అయింది అంటారుగా మన దాంట్లో. అట్లా అస్వస్థత గురయ్యి దగ్గరలో చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కిందకెళ్ళి కూర్చున్నాడు. ఏది ఆయన యూనిఫామ్‌లో ఉన్నాడు, చేతుల్లో రైఫిల్ ఉంది. కళ్ళు తిరిగినాయి కదా అని దగ్గరలో చెట్టు కనబడితే అక్కడ పోయి కూర్చున్నాడు. కానీ తీరా చూస్తే ఆ చెట్టు ఉన్నది పాకిస్తాన్ బార్డర్‌లో. అంటే పూర్ణం కుమార్ షా మన బార్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిండు. వెంటనే అది గుర్తించిన పాకిస్తాన్ రేంజర్లు ఉంటారు కదా, పాకిస్తాన్ సైనికులకు సంబంధించి ఆ రేంజర్లు ఇతను అదుపులోకి తీసుకొని దాదాపు 3 రోజుల పాటు అక్కడున్న 3 సమీప ప్రాంతాలను ఒక ఎయిర్ బేస్‌తో సహా ఈయనకు కళ్ళకు గంతలు కట్టి 3 సమీప ప్రాంతాలన్నిటిని తిప్పి ఒక జైలులో ఆయనను నిర్బంధించి వేధించారు. మానసికంగా వేధించారు. మీ బీఎస్ఎఫ్ అధికారుల పేర్లు చెప్పు, వాళ్ళ ఫోన్ నంబర్‌లు చెప్పు, బీఎస్ఎఫ్ మీ డిఫెన్స్‌కి సంబంధించిన నీకు తెలిసిన సీక్రెట్లు చెప్పు, మీరు ఎక్కడెక్కడ మీ క్యాంపులున్నాయి, ఆ క్యాంపుల వివరాలు చెప్పు. ఇట్లాంటి అన్ని విషయాలు అడగడంతో పాటు నిద్రపోనీయలేదట. మనకు 'పోకిరి' సినిమా చూస్తే ఆ విలన్‌గా నటించిన 'ప్రకాష్ రాజ్‌ను' నిద్రపోనియ్యరు పోలీసులు. నిద్రపోనించకుండా శిక్షించడం అనేది అన్ని శిక్షల కంటే పెద్ద శిక్షగా వాళ్ళకు ఉంటది కాబట్టి నిద్రపోనివ్వలేదట. మన ఆర్మీ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను నిద్రపోనివ్వకుండా, కనీసం బ్రష్ చేసుకోనివ్వకుండా, ఏం తిననివ్వకుండా చాలా వేధింపులకు గురి చేసినట్టు ఆయన నిన్ననే వచ్చారు కదా, మనకు ఇండియాకు తిరిగొచ్చారు. ఎట్లాంటి వేధింపులకు పాల్పడరనే విషయాలు ప్రస్తుతం తాజాగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే ఈ వేధించారు, అక్కడనే వాళ్ళకి నిర్బంధించారు కదా. ఈయన విడుదల కోసం గత నెల 23 తారీఖు నాడు తీసుకపోతే దాదాపు 21 రోజులు, 22 రోజుల తర్వాత మళ్ళీ నిన్న రీసెంట్‌గా 14వ తారీఖు రోజు మే 14థ్ రోజు వాఘా సరిహద్దు ఉంది కదా, మనకు పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్నట్టు ఆ వాఘా సరిహద్దుల వీళ్ళు మన ఆర్మీకి వాళ్ళు పాకిస్తాన్ సైన్యం సేఫ్‌గా ఇతన్ని మనకు అప్పగించడం జరిగింది. అప్పగించిన వెంటనే అతన్ని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ప్రస్తుతం అంతా సేఫ్. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఇంకేముందంటే ఎప్పుడైతే పూర్ణం కుమార్ షా వాళ్ళ నిర్బంధంలోకి వెళ్లారో పాకిస్తాన్‌తో భద్రతా బలగాలు మన దేశం సంబంధించి దాదాపు 6 సార్ల చర్చలు జరిపినాయి. కానీ వాళ్ళు అసలు వినలే. 6 సార్ల చర్చలు జరిపినా వినలే. అయితే ఇదే రాజస్థాన్‌లో పాకిస్తాన్ సంబంధించిన సైనికులొకరు మన భూభాగంలోకి వచ్చారు. అదెప్పుడు మే 3వ తారీఖు నాడు. మే 3వ తారీఖు నాడు మన భూభాగంలోకి వస్తే అతన్ని మన సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ సైనికుడు మా భూభాగంలోకి వచ్చాడో మనకు పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి మన బీఎస్ఎఫ్ జవాను మనం తీసుకోవడం కొద్దిగా తేలికైంది. పాకిస్తాన్ మీద కూడా ప్రెషర్ పెరిగింది. మన సైనికులు ఒకరు వాళ్ళ వైపు, వాళ్ళ సైనికుడు మన వైపు ఉన్నారు కాబట్టి మ్యూచువల్‌గా వాళ్ళ సైనికులు వాళ్ళకి అప్పగించడం, మన సైనికుని వాళ్ళు నిన్న క్షేమంగా మనకు అప్పగించడం జరిగింది. అయితే ఇందులో భద్రతా దళాలు ఈ చర్చలు జరిపే క్రమంలో వీళ్ళ భార్య ఎవరైతే పూర్ణం కుమార్ షా ఉన్నారో వీళ్ళది పశ్చిమ బెంగాలు. వీళ్ళ భార్య పేరు రజనీ షా. ఈ రజనీ షా అటు పశ్చిమ బెంగాల్ సీఎంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వేడుకున్నారు.
నా భర్తను పాకిస్తాన్ నుంచి విడిపించండి, విడిపించండి అంటూ ఆమె ఒక గర్భిణి. ఆమె పాకిస్తాన్‌ను నుంచి తన భర్తను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాగా వేడుకున్నది. నిజంగా ఆమె వేడుక ఫలించేనేమో పాకిస్తాన్‌కి సంబంధించిన ఆర్మీ జవాను మన భూభాగంలోకి రావడం, ఇరు మన సైనికుడిని మనం తెప్పించుకున్నాం. వాళ్ళ సైనికుడిని వాళ్ళకి అప్పగించడం జరిగింది. అయితే పాకిస్తాన్ సైనికుడు మన భూభాగంలోకొచ్చిన క్రమంలో మన ఆర్మీ ఆ సైనికుడిని కనీసం ఈగ వాలకుండా కొంచెం సేఫ్‌గా చూసుకుంటే, మన బీఎస్ఎఫ్ జవాన్‌ను మాత్రం పాకిస్తాన్ రేంజర్లు మానసికంగా క్షోభకు గురి చేశారు. మానసికంగా హింసించారని చెప్పవచ్చు. నిద్రపోనివ్వకుండా ఉండడం అనేది పెద్ద శిక్ష. అట్లాంటి శిక్షలు వేసి వేధించారు. మనకు సంబంధించిన డిఫెన్స్ సీక్రెట్ చెప్పాలని మన ఆర్మీ బీఎస్ఎఫ్‌కి సంబంధించిన క్యాంపుల వివరాలు చెప్పాలని అట్లా, ఇట్లా అని చెప్పారు. అయితే బీఎస్ఎఫ్ నిబంధనల ప్రకారం ఏంటంటే బీఎస్ఎఫ్ జవాన్ దగ్గర ఫోన్ ఉండదు. ఫోన్ ఉండదు కాబట్టి ఇతని దగ్గర ఏమీ లేకుండా వాళ్ళ చేతిలోకి చిక్కాడు కాబట్టి వాళ్ళకు మన వివరాలు ఏమి తెలుసుకోలేని సిట్యుయేషన్ అక్కడ నెలకొంది. అయితే నిజంగా ఈయనే గనక మన జవాన్ ఎవరైతే పూర్ణం షా ఉన్నారో, పూర్ణం షా ఏమీ నోరు విప్పలేదు కాబట్టి ఓకే. పరిస్థితి అంతా సేఫ్ అనిపించింది గానీ, నిజంగా ఫోన్ గానీ, ఇంకేదన్నా మనకు సంబంధించిన వివరాలు వాళ్ళకి తెలిసి ఉంటే, ఈ పాకిస్తాన్, భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతలున్నాయో, అది వాళ్ళకు మనకు కొంత హాని కలిగి ఉండేదనేది మనం నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇది పూర్ణం కుమార్ షాను ఎట్లా వేధించారు, ఆయన పాకిస్తాన్ భూభాగంలోకి ఎట్లా ఎళ్లారు, అక్కడి నుంచి సేఫ్‌గా ఎట్లా మళ్ళీ మనకి వెనక్కి తీసుకురావడానికి మన ఆర్మీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా కృషి చేసిందనేది ఈ అంశం.